అజిత్ పవార్ మృతిపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితమే పవన్ అజిత్ పవార్ కలవటం జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్లో పవన్ కళ్యాణ్ పర్యటించిన సందర్భంలో అక్కడ సచ్ఖండ్ గురుద్వారా సందర్శనకు పవన్ వెళ్లారు. అదే సమయంలో పవన్ వెంట అజిత్ పవార్ ఉన్నారు. అజిత్ పవార్ అక్కడే ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఆ గురుద్వారాలో ఉన్నంతసేపు కూడా మొత్తం కూడా పవన్ కళ్యాణ్తో పాటు అజిత్ పవార్ కూడా ఉండటం జరిగింది. ఇక గురుద్వారా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. అజిత్ పవార్తో పవన్కు ఉన్నటువంటి స్నేహబంధాన్ని తాను గుర్తు చేసుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అజిత్ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. ఇక 2 రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర వెళ్ళినప్పుడు గురుద్వార్ వెళ్ళినప్పుడు అజిత్ పవార్ పవన్ కళ్యాణ్ వెంట ఉండటం జరిగింది. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఇక మహారాష్ట్రలో ప్రమాణ స్వీకార సమయంలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అక్కడికి వెళ్ళినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అంటే తమ మధ్య ఉన్నటువంటి స్నేహబంధాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి అజిత్ పవార్ ఈరోజు దుర్మరణం చెందటంతో పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ కూడా చేయటం జరిగింది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. వెంకట్, అజిత్ పవార్ దుర్మరణం తర్వాత కూడా పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ అజిత్ పవార్తో తనకున్నటువంటి స్నేహబంధాన్ని గుర్తు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే జీవితంలో అంటే రాజకీయాలు పదవులు ఇవన్నీ పక్కన పెడితే అంటే జీవితంలో మనం ఏ స్థానంలో ఉన్నా సరే అంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించి అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అంటే అసలు రేపొద్దున తెల్లవారుతుందా లేదా అనే పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉన్నటువంటి ఆ రోజులు మనం చూస్తున్నాం. అంటే గుండెపోటు విషయాలు కానీ లేదంటే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కానీ ఏదో ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కనపడుతుంది. తాజాగా అంటే ఇప్పుడు అజిత్ పవార్ వ్యవహారాన్ని కనుక మనం చూస్తే ఆయన వాస్తవానికి సమయానికి ఎన్నికల ప్రచారంలో ఉండాలి. ఎన్నికల ప్రచారానికి సంబంధించి బహిరంగ సభల్లో కూడా ఆయన పాల్గొనాల్సి ఉంది. కానీ అనూహ్యంగా జరిగినటువంటి ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి అటు దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దగ్గర నుంచి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ వీళ్ళందరూ కూడా సంతాపం వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి పరిణామాలు. ఇక ప్రస్తుతం అంటే పవన్ కళ్యాణ్ కానీ లేదంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేదంటే మంత్రి నారా లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని కొంత నెమరు వేసుకునే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఇటీవల కాలం అంటే తాజాగా ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశాన్ని కూడా వెంటనే కేబినెట్ సమావేశాన్ని త్వరగా ముగించేది మహారాష్ట్ర బయలుదేరే చంద్రబాబు కానీ లోకేష్ కానీ. ఇక పవన్ కళ్యాణ్ అయితే 2-3 రోజుల క్రితం అక్కడ పర్యటించిన సందర్భంగా నాందేడ్ లో సచ్ఖండ్ గురుద్వారాలో సందర్శన పవన్ వెంటే అజిత్ పవార్ కూడా ఉండటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా మనం 2 రోజుల క్రితం చూసాం. పవన్ కళ్యాణ్ కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో కూడా వీటిని పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు అలాగే మహారాష్ట్రలో మొన్న జరిగినటువంటి 2024 చివరిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రచారం కూడా పవన్ కళ్యాణ్ అజిత్ పవార్ తరఫున చేయటం అక్కడ కూడా మంచి విజయం సాధించడం. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారం చేస్తారో ఆయా ప్రాంతాల్లో పార్టీ ఎన్సీపీ కూడా విజయం సాధించడం అన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు అంటే నిజమైనటువంటి మిత్రుడిని పవన్ కళ్యాణ్ కోల్పోయారని చెప్పుకోవాలి. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ కొంత గుర్తింపు వచ్చింది. అలాగే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం తర్వాత జాతీయ మీడియా కూడా పవన్ కళ్యాణ్ పై ఎన్నో కథనాలను ప్రచురించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు అంటే నిజంగా ఏం జరగబోతుంది ఏంటంటే చెప్పలేని పరిస్థితి. అంటే ఎంత పెద్ద పదవులు ఉన్నా సరే గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ లేదంటే ఎవరైనా సరే మనం గత ఏడాది చూసినటువంటి అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 250 మంది ప్రాణాలు కోల్పోవడం, రైలు ప్రమాదాలు ఇవన్నీ కూడా నిజంగా ఆందోళన కలిగించినటువంటి పరిస్థితి. ఇక ఏది ఎలా ఉన్నా సరే సామాన్యుల జీవితాలైనా ప్రముఖుల జీవితాలైనా సరే ఇలా అర్థంతరంగా ముగిసిపోతాయంటంలో ఇది ఒక ఉదాహరణ. అండ్ ఇప్పుడు అజిత్ పవార్ లేకపోవటం కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ముఖ్యమైన నేతలలో చాలా కీలకమైన నేత అజిత్ పవార్. యాక్చువల్గా ఎన్సీపీకి సంబంధించి శరద్ పవార్ రాజకీయం అంటే శరద్ పవార్ కి సంబంధించి చూస్తే ఆయన ఎప్పుడైతే ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఆయన స్థాపించారో ఆ తర్వాత రాజకీయ వారసుడిగా శరద్ పవార్ తమ్ముడు కొడుకైన అజిత్ పవార్ 66 ఏళ్ల వయసు ఆ పార్టీ ఎన్సీపీ బలోపేతాన్ని బారామతి ఏరియాలో కానీ మరికొన్ని ప్రాంతాల్లో కానీ పార్టీని పూర్తి స్థాయిలో అంటే పూణే జిల్లాలో పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కానీ పూణే సరిహద్దు జిల్లా నాందేడ్ ప్రాంతం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు పట్టు రావడంలో అజిత్ పవార్ కీలక పాత్ర పోషించారనే చెప్పుకోవాలి. అంటే ఎన్నికల ప్రచారం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పవార్లకు అక్కడ మంచి అంటే శరద్ పవార్ రాజకీయ జీవితంలో అజిత్ పవార్ కూడా కీలక పాత్ర ఉంటుంది. అంటే గతంలో
శివసేనతో శరద్ పవార్ పోరాటం చేసిన సమయంలో కూడా, అంటే బాల్ ఠాక్రే బతుకున్న సమయంలో దానికి పూర్తి స్థాయిలో ఈ నుంచి సహాయ సహకారాలు ఉండేవి. శరద్ పవార్ అంటే ఆయన జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా, అంటే కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ, బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ, రాష్ట్ర రాజకీయాలను మొత్తం కూడా అజిత్ పవార్ చూసేవారు. శరద్ పవార్ తరఫున అజిత్ పవార్ ఒక మాట చెప్తే శరద్ పవార్ చెప్పినట్టుగానే ఉండేది. ఒక పవర్ హౌస్ గా కూడా ఆయన, అంటే ఒక చెక్ పవర్ కాకపోయినా సరే ఒక పవర్ హౌస్ గా మాత్రం అజిత్ పవార్ ఒక వెలుగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు అంటే ఆ పార్టీకి కూడా ముందు నుంచి కూడా పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కానీ వాళ్ళందరికీ కూడా శరద్ పవార్ తో కంటే కూడా అజిత్ పవార్ తోనే ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే శరద్ పవార్ ఎక్కువ జాతీయ రాజకీయాల మీదనే దృష్టి పెడుతూ అటువైపునే ఎక్కువగా ఉండటం జరిగింది. కానీ అజిత్ పవార్ మాత్రం రాష్ట్ర రాజకీయాల మీదనే పూర్తి స్థాయిలో పట్టు సంపాదించుకోవడం జరిగింది. అలాగే అన్ని పార్టీల్లో కూడా ఆయన కొంత సౌమ్యుడిగా కూడా పేరుంది. 2021 ఆ సమయంలో ఎప్పుడైతే ఆ ఎన్సీపీ ఇవన్నీ కలిసి, శివసేన ఇవన్నీ కలిసి, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కలిసి పోటీ చేసే ఆ సమయంలో కూడా శరద్ పవార్ కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా మళ్ళీ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడంలో కూడా అజిత్ పవార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కూడా అజిత్ పవార్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరణించడం అనేది అటు ప్రభుత్వానికి తీరని లోటే, అలాగే ఎన్సీపీకి కూడా మొత్తం మహారాష్ట్ర రాజకీయాలకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. మరో 15 ఏళ్లకు పైగా ఆయన రాజకీయం చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు. అంటే మహారాష్ట్ర ప్రమాణ స్వీకారంలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా పాల్గొనటం జరిగింది. అంటే అజిత్ పవార్ చనిపోయిన తర్వాత కూడా ఇతర రాష్ట్రాల సీఎంలు కానీ, కీలక నేతలు కానీ వీళ్ళందరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అజిత్ పవార్ ఇతర రాష్ట్రాల నేతలతో కానీ, మిగిలిన వ్యక్తులతో కానీ ఆయన ఏ విధమైన ఏ విధమైన బాండింగ్ తాను మెయింటైన్ చేస్తారు? తన వ్యక్తిత్వ శైలి ఎలా ఉంటుంది రాజకీయాలలో? చాలా సౌమ్యుడిగా కూడా ఆయన కొంత పేరుందని చెప్పుకోవాలి. అంటే ఎక్కడ కూడా వివాదాలకు కొంత తావు ఇవ్వకుండా ఆయన రాజకీయం చేసేవారు. దూకుడుగా రాజకీయం చేస్తున్నారు, దూకుడుగా చేసేవారు. స్నేహపూర్వకమైనటువంటి రాజకీయాలు చేసే సమయంలో కూడా అదే విధంగా చేసేవారు. అందుకే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు ఎన్సీపీ నుంచి వేరే వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న సమయంలో కూడా శరద్ పవార్ ని పక్కన పెట్టిన సమయంలో కూడా దాదాపు ఎమ్మెల్యేలందరూ ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీలో కూడా ఆయనకు కొంత మంచి సంబంధం. అంటే వాస్తవానికి బీజేపీ అక్కడ ఎన్సీపీ భిన్న ధృవాలుగా ఉండేది, ఉన్నటువంటి పరిస్థితి ఉండేది బాల్ ఠాక్రే బతుకున్న సమయంలో. కానీ ఆ తర్వాత మారినటువంటి రాజకీయ పరిణామాలు కానీ ఇవన్నీ కూడా కొంత బీజేపీలో కూడా అజిత్ పవార్ వాళ్లకు దగ్గర కావటం, అలాగే అటు కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత ఒక బలమైనటువంటి నాయకుడిగా కూడా ఆయన ఉండటం, ఇవన్నీ కూడా అసలు కాంగ్రెస్ పార్టీలో కూడా నమ్మకమైనటువంటి నేతలకు ఆయన అత్యంత సన్నిహిత సంబంధాలు మాజీ ముఖ్యమంత్రులతో కానీ, మంత్రులతో కానీ, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులతో కానీ, ముఖ్యంగా సుశీల్ కుమార్ షిండే లాంటి నాయకులతో కూడా ఈయనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అలాగే సెలబ్రిటీలతో కూడా ఈయనకి మంచి సంబంధాలే ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఇక్కడ బారామతి అభివృద్ధిలో, బారామతికి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, అక్కడ పూణే జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు లోనావాలా, పూణేకి సమీపంలో ఉన్నటువంటి లోనావాలా టూరిజం అభివృద్ధిలో కానీ, ఇవన్నీ కూడా అజిత్ పవార్ కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అలాగే రాష్ట్రంలో పార్టీ బలోపేతంలో కూడా, ఎన్నికల్లో బలమైన విజయాలు సాధించడంలో కూడా వ్యూహకర్తగా కూడా ఆయనకు మంచి పేరుంది. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక అజిత్ పవార్ మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తాను 2 రోజుల క్రితం మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ సచ్ఖండ్ గురుద్వార్కి వెళ్ళిన సమయంలో కూడా తనతో పాటే అజిత్ పవార్ పూర్తిగా కూడా ఉన్నటువంటి విషయాలని, అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించినప్పుడు తనకు ఉన్నటువంటి స్నేహబంధాన్ని, అజిత్ పవార్తో ట్రావెల్ అయిన దాన్ని, ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. అజిత్ పవార్ మృతితో ఒక్కసారిగా కూడా షాక్ అయినట్లుగా కూడా తన ట్వీట్లో కూడా పేర్కొనటం జరిగింది. తాను అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చేసినటువంటి సేవలకు కానీ, తన వృత్తి పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ, వీటన్నిటికీ కూడా ఎప్పుడు కూడా తనను గుర్తుంచుకుంటారు. అక్కడ ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా తనని గౌరవప్రదంగా చూస్తారంటూ కూడా పవన్ కళ్యాణ్ తన ట్వీట్లో కూడా పేర్కొనటం జరిగింది. ఇక ఇదే సమయంలో కూడా తనకు అజిత్ పవార్తో ఉన్నటువంటి స్నేహబంధాన్ని కూడా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకుంటూ ఉన్నారు.